20 సంవత్సరాలు అక్కడ కష్టపడి ఎంత సంపాదించింటావు నువ్వు? ఏమంత? చాలా ఇస్మాను సంపాదించండి. సరే చాలా అంటే ఎంత 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 20 కోట్లు. ఆ? 20 కోట్లు అండి. 20 సంవత్సరాలు కష్టపడి 20 కోట్లు సంపాదించారండి మీరు? ఏంటి ఇప్పుడు ఇప్పుడు మీరు అంటున్నారు? మీరు అంటే అట్లా కాదు, ఇంతకుముందు ఏదో ఫ్లోలో వచ్చింటదండి. ఇంతకుముందు మీరు 20 అలా కోట్లు ఇంతకు చెప్పింటారు. ముందే కరెక్ట్ అన్నారు మీరు. నువ్వు ఇది అన్నారు. ఇప్పుడు 20 కోట్లు అంటే మీరు అంటే అది ఇదేనండి. ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ పోయినా ఇదే ఉంటది. మామూలే ఇది. అంటే ఉన్నోడికే అండి వాల్యూ. అదే చెప్తున్నా నేను. అంటే 100%. అందుకనేసి డబ్బులు సంపాదించారండి. యా ఊరికి అసలు మీకు యా కంట్రీకి? ఖత్తర్ అండి. ఖత్తర్ పైన వా వాళ్ళు ఉంటుందిలే ఖత్తరు. నేను వెళ్ళిన తర్వాత మారిపోయిందండి. అంటే ఎట్టా? నేను వెళ్ళిన తర్వాత గ్యాస్ పుట్టింది అక్కడ. ఒక 10 సంవత్సరాల్లోనే మీరు 10 సంవత్సరాల ముందర ఖత్తరు, ఇప్పుడు ఖత్తరు చూసుకుంటే మీరు షాక్ అవుతారు. నేను ఎందుకు షాక్ అవుతా అండి? అవ్వాలా కదండి మీరు, మామూలుగా అవ్వాలా అట్లా. ఖత్తరో బెహరీనో ఇప్పుడు ఏదో ఒక గల్ఫ్ కంట్రీకి పోయినారు మీరు. పోయినప్పుడు ఎంత సంపాదిస్తారు? ఎట్ట పంచాయతీ? అప్పట్లో నేను 30,000 వడ్డీ తీసుకొని ఆ ఏజెంట్కి ఇచ్చేసి నేను ఖత్తర్కి వెళ్ళిపోయినానండి. 6 నెలలు అయిపోయినాయండి. కానీ అక్కడ డబ్బులు వస్తా, వాళ్ళు జీతం ఇస్తున్నారు, కానీ ఆ లెక్క ఆ వడ్డీకి మేము తినేకి సరిపోతా ఉంది. అసలు తీర్చలేకపోయినా నేను 6 నెలల వరకు. మరి ఎట్ట చేసినారు? ఇంకా పారిపోయినలా ఇంట్లో నుంచి. ఇది రాంగ్ కదండి ఇప్పుడు మీకు చేసింది. రాంగ్ చేస్తేనే 20 కోట్లు వచ్చేది. రైడ్ చేస్తే రాదు, మీరు అక్కడే ఉంటారు. ఇంకా ఫుల్ వీడియో చూడడానికి యూట్యూబ్లో జీనియస్ టాక్ సెర్చ్ చేయండి, ఫుల్ వీడియో చూడండి.